నమస్తే. సో నిన్న ఒక్కరోజే హైదరాబాద్ మహానగరంలో చాలా చిన్న వాన అని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్ మహానగరం అంతా కూడా రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, మొత్తం కూడా చెత్తతో పేరుకుపోయి నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. అండ్ తీవ్రమైన గాలి వీచడం వల్ల కొన్ని ప్రాంతాలల్లో ఆ గాలి వీచడం వల్ల కొన్ని గుడిసెలు కూలిపోవడం జరిగింది. అంతేకాకుండా ఆ గుడిసెలకు పక్కనే ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో అవి విరిగి పడడం వల్ల ఇళ్ల పైన వాడడం వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయినాయి. మనతో పాటు బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి అమ్మ? ఈ కాలనీలో ఎంత మంది ఉంటారు మీరు? 10-15 అన్ని కూలినాయి అన్న. చెట్లు వాడి నీళ్ళన్నీ వచ్చినాయి, పడుకోనిక జాగాలి అన్ని తడిచిపోయినాయి. పడుకోనిక లేదు, పిల్లల్ని వేసుకొని బయట నిలబడ్డం నైట్ అంతా. నీళ్లు అన్ని వచ్చినాయి ఇంట్లో, విసరి ఇట్లా అంతా తడిచిపోయింది. గుడిసెలు మొత్తం గాలికి చాలా గాలి వచ్చింది, మొత్తం కూలినాయి సగం. ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఏదో రోడ్డు నిర్మించాలి అంటున్నారు, దానివల్ల రోడ్ వేస్తారంట. ఇక్కడ రోడ్ వేయొద్దని ఇల్లు కట్టిస్తే కదన్నా మేము ఉండేది. రోడ్ వేస్తే ఇంకా వేస్టే కదా, రోడ్ ఎందుకు వేస్తారని చెప్పి అడిగితే లేదమ్మా కట్టిస్తాం, రోడ్ ఏమో ఆపేస్తామని చెప్పిర్రు. ఇంకేం చెప్తలేరు. డ్రైనేజ్ వ్యవస్థ ఏమైనా ఉందా ఇప్పుడు మీకు? చేసిర్రు, చెప్తే వచ్చి చేసిపోయారు. నిన్న ఆ నీళ్లు మొత్తం నిండి మా ఇంట్లో దాకా వచ్చినాయి, అవి డ్రైనేజీలు నిండి కూడా. అంటే ఇప్పుడు ఈసారి ఇట్లా తీవ్రంగా ఎఫెక్ట్ అయిందా, లేదంటే ఇంత ముందు తోటి పోల్చుకుంటే ఇప్పుడు 3వ అన్న ఇట్లా రావడము? కట్టిస్తామని చెప్తారు, కట్టిస్తాను కట్టియరు. వాళ్ళ కోట్ల టైంలలో మాత్రం వచ్చి చెప్తారు వేయండి అని చెప్పి, వేయండి అని చెప్తారు. మీకు ఏదన్నా పట్ట పేపర్ ఇస్తామమ్మా చేసేయండి, మీకు ఇల్లు కట్టిస్తామంటారు. ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. గుడిసెలు వేసుకున్నారా మీరు? ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నామన్నా, మమ్మల్ని ఉన్నప్పటి నుంచి వేసుకున్నాం. వాళ్ళు పెళ్ళై వాళ్ళ పిల్లలు, మేము మా పిల్లలు ఉన్నారు, అయినా ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు కట్టిస్తాం అప్పుడు కట్టిస్తామని ఎవరు కట్టిస్తలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి అని ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు? మెయిన్ గా ఇల్లు కావాలన్న, మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కట్టియాలా. చాలా మంది లీడర్లు వచ్చిర్రు. నేను పుట్టింది ఇదే గుడిసెలలోనే. నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్, ప్రస్తుతం పీజీ చదువుతున్నా. నిన్న నైట్ భారీ వర్షానికి నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అన్ని పోయినాయి. అంటే మా ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎదుర్కొన్నా కూడా ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ ఎవ్వరు కూడా మా గుడిసెలను విజిట్ చేయలేదు. అంటే మేము ఇంత దీనస్థితిలో ఉన్నాం. అంటే మమ్మల్ని ఒక మనుషుల్లాగా కూడా కన్సిడర్ చేయట్లేదు వీళ్ళు. అంటే మాకు ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది, కావాలంటే చూపిస్తా. ఓటు హక్కు ఉన్న వాళ్ళనే ఇంత దీనమైన పరిస్థితి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే వాళ్ళు ఇంకా అసలు మనుషుల్లా కూడా కన్సిడర్ చేయరు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే హామీ ఇవ్వాలి. ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. ఇప్పుడు ఓటు అప్పుడు మమ్మల్ని వాడుకుంటారా అంటున్నారు. అంతే. మీకు దగ్గర ఒక 20 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల్లో ఒక 4 ఎన్నికలు వచ్చుంటాయి. 4 ఎన్నికలలో ఏ రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి ఎవరు చెప్పారు? మేము నాయన్ నరసింహారెడ్డి గారికి ఓటేసినాం. నాయన్ నరసింహారెడ్డి గారు 2 times సింగిల్ టైం ఉన్నారు. తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు. తర్వాత 2 times ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు. అంటే ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నాయి, ఎమ్మెల్యేలు చేంజ్ అవుతున్నారు, కానీ మా పరిస్థితి మాత్రం సేమ్ ఉంది. ఇన్నే ఉంటున్నాయి మా బతుకులు. ఇంకా రోజు రోజుకి దిగజారిన స్థితి ఉంటుంది తప్ప మెరుగుపడిన స్థితి మాత్రం ఇప్పటికీ లేదు. మేము ఇప్పటికీ ఇక్కడ స్నానాలు చేయాల్సి వస్తుంది. అంటే అందరూ బయట స్నానాలు చేయాల్సి వస్తుంది. అందరు ఇక్కడ నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. కనీసం ఊర్లలో ఉన్నోళ్ళు కూడా బాత్రూమ్లలో స్నానాలు చేస్తారు, కానీ మేము ఇక్కడనే చేయాల్సి వస్తుంది. అంటే ఎంత దీనమైన స్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ వీడియో చూసి కూడా, ఇంతకుముందు కూడా ఒక 2-3 times ప్రెస్ మీట్ పెట్టినాము, ఆయన కూడా వాళ్ళ వీడియోలు చూసిరు. మేము పర్సనల్గా వాళ్ళ పిఏకి కానీ వాళ్ళకి సెండ్ చేసినాం మేము వాట్సాప్లో. వాళ్ళు చూసి కూడా ఏం రియాక్ట్ గారు. ఉంటే ఉండలే, మాకేంది అన్నట్టు ఉంటే అసలు దానికి అర్థం ఏంది? ఇంత దీనమైన పరిస్థితి ఉంటే కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. వర్షాలు వచ్చి నైట్ మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. నైట్ మొత్తం మేల్కొండి పడుకోకుండా పొద్దున్న లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అంటే మాకు చదువుకోవాలనే బాధ్యత మాకుంది, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ చదువుకోవాలన్నా, ఇక్కడ మా పరిస్థితి చూసి బాధపడాలన్నా, ఇక్కడ అర్థం కాని సిచ్యువేషన్ లో మేము ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మస్తు మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామన్నారు కదా అన్న. మాకు కట్టించినా కూడా పోకుండా ఉండడానికి మాకేమన్నా అదా చెప్పనా? కట్టించినా కూడా వెళ్ళకుండా ఉండడానికి మాకు అంత అది ఉందా? మాకు అన్ని కష్టపడాల్సిన అవసరం ఏముంది? కట్టిస్తే మేము వెళ్ళిపోతాం, కట్టింది మేము ఇక్కడనే ఉంటాము. ఎందుకంటే మేము నేను చెప్పిన ఇందాక పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడనే పోయి బతకమంటే మేము ఎట్లా బతుకుతాం? అందుకే మేము ఇక్కడనే ఉన్నాం.
మాకు డబల్ బెడ్రూమ్ కట్టించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మీకు మీరు పోలీస్ టాస్క్ ఫోర్స్తో రండి, హైడ్రా రండి, ఎంత పెద్ద కమిషన్స్ హై కమిషన్స్ అయినా తీసుకురండి, ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇప్పుడు కూడా వీళ్ళు ఇందిరా మిల్లు ఇస్తున్నారు. అయితే మరి మీకు ఎవరన్నా సాయం చేస్తా అని వచ్చిర్రా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నారని కొందరు అంటారు, లేకుంటే కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అన్న నువ్వు ఏ ప్రభుత్వం నన్నా తీసుకురా అన్న, ఏ లీడర్ నైనా తీసుకురా, మాకు డబల్ బెడ్రూమ్ కావాలంతే. మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు, ఏ రాజకీయ నాయకునికి వ్యతిరేకం కాదు, మాకు డబల్ బెడ్రూమ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో అంతే. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం అయితే సాయం చేస్తుందో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం మా బాధ్యత. అంతేగాని నువ్వు మాకు సాయం చేయకుండా మాకు ఓటేయి మమ్మల్ని తిడుతున్నావు అంటే మేమెందుకు తిడతామన్నా? అంతే కదా. మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు మేము ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, ఎవరైతే ఇయ్యారో వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాం. ఇప్పటి వరకు మాకు ఎవరు ఇవ్వలే కాబట్టి వాళ్ళకి అన్ని ప్రభుత్వాలకు మేము వ్యతిరేకమే. ఇప్పటి వరకు మీరు ఓటేసిన వాళ్ళని ఏమన్నా ప్రశ్నించారా మరి? అంటే అన్న వారంలో 2-3 రోజులు పోతాం, పొద్దున లేవ్వంగానే డైరెక్ట్ వీడికి పోతాం. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ముఠాగోపాల్ గారు ఉంటారు, ఆడికి పోతాం. సార్ ఏమైంది పొద్దున 8 గంటలకు ఫోన్ చేసి ఏ అధికారులు లేపుతారన్నా కలెక్టర్ గారికి 8 గంటలకు ఫోన్ చేస్తారు. అయ్యో ఫోన్ లేపుతలేడమ్మా అంటారు. 8 గంటలకు చేస్తే ఎవరు లేపుతారు? రారు. లేపుతలేడమ్మా మళ్ళీ రాపోండి, మళ్ళీ రేపు పొద్దున వస్తాం, ఎల్లుండి వస్తాం. ఎన్ని రోజులు తిరగాలనా? మాకు ఒక్క పూట పని కోతనే అంటే ఆకలికి తీరుతుంది, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. అట్లాంటిది రోజు పొద్దుగాలు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చోవాలా మేము? అంటే వాళ్ళకి బాధ్యత లేదా ఏ ప్రభుత్వానికి? మాకు ఇప్పుడు పనికి వెళ్తూనే ఉంటుంది, కొంతమంది పనికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే వస్తుంది. ఇప్పుడు పోయి ఆడ పొద్దున ఆడ కూర్చుంటే ఆయన పొద్దుగాలకు ఫోన్ చేసి 8 గంటలకు అయ్యో ఫోన్ లేపుతలేరా మమ్మల్ని మిల్లి రేపు రాపోండి, లేకపోతే ఇక్కడ మీటింగ్ ఉంది ఆడికి రండి అంటారు. అంటే వాళ్ళ మీటింగ్ల కోసం మమ్మల్ని వాడుకుంటారా? పోతే కూడా అదే చెప్పారు, నైట్ ఇంత వర్షం పడ్డది, గాలి అయింది, మళ్ళీ ఎట్లున్నారు ఏంది పరిస్థితి వాళ్ళది అని ఒక ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరు రాలేదు. మళ్ళీ లోపల గుడిసెలు ఎట్లా అయిపోయినాయో వాళ్ళకి వెళ్ళి చూద్దాం, రాత్రి నుంచి ఇట్లానే కూర్చున్నాం. గుడిసెల లోపలికి వెళ్దామంటే భయం అవుతుంది. అట్లాంటిది ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు. వాళ్ళకి ఎట్లుంది ఏంది చూద్దాం, మళ్ళీ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. మేము పని పోతేనే కదా మాకు నడిచేది. మళ్ళీ ఎట్లా అంటున్నారమ్మా మీరు 30 మంది కలిపి ఒకటే బాత్రూమ్ ఉందనేది? ఒకటే బాత్రూమ్, ఒక్క బాత్రూమ్ 30 మందికి కలిసి అందులోనే పోవాలి, అందులోనే అదే అందులోనే అదే ఉంది. 30 మందికి ఒక బాత్రూమ్, అదే ఆ రోడ్డు పైన ఉంది. ఎట్లా చేస్తాం ఏంది? కట్టిస్తా ఉంటారు, కట్టియారు. డోర్ కూడా లేదు, చెక్క పెట్టుకుంటాం మేము. చెక్క ఉంది లోపల, కావాలండి చూడండి, చెక్క పెట్టుకునే బాత్రూమ్ స్నానం అక్కడనే. 30 మందికి ఒక బాత్రూమ్. 30 సంవత్సరాల పైన అయింది బాబు. ఉండబట్టి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఈయన్ని కొడుకు పెళ్లి చేసిన, బిడ్డ పెళ్లి చేసిన, బిడ్డకు 3 బిడ్డలు. ఏమంటలేదు, రాత్రి నుంచి మేము బయటనే కూర్చున్నాం. మా గుడిసె చూడు ఇట్లా వంగిపోయినాయి, మొత్తం చెట్టు పడిపోయింది. మాకు ఏది లేదు ఆధారం. మళ్ళీ రాత్రి అంతా బయట అట్లానే కూర్చున్నాం వానలోని, బిక్కుమంట. ఏం ఇదే పరిస్థితి, ప్రతిసారి ఇదే పరిస్థితి మాకు. నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఎత్తుపోసుకుంటూ ఉంటాం, బియ్యం నానిపోతాయి, తినటానికి లేదు. ఎట్లా ఉండేది మేము? బట్టలు నానిపోయాయి, పనికి వెళ్ళకపోతే మాకు నడవదు చేసుకోపోతే. ఈడ ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం అయినా ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు మా మీటింగ్కి రండి, మేము ఇల్లు ఇప్పిస్తాం, మాకు ఓట్లు వేయండి. ఓట్ల కొరకు సీట్ల కొరకే దాంట్లాడతారు. ఓన్లీ వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. ఈడ అవసరం తప్పిందంటే ఎవరు రాడు, ఇంకా అవసరానికే వాడుకుంటారు. నీకెందుకు నేనున్నా. కార్పొరేటర్ ఓట్లప్పుడు అదే పద్ధతి, ఎమ్మెల్యే ఎలక్షన్లలో అదే పద్ధతి. నీవు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ప్రభుత్వాలు మొత్తం ఏదైనా సరే, ఈ ప్రభుత్వాలు జరిగిన ప్రభుత్వాలు మొత్తం ఎంతసేపు ఉన్నా కూడా ఓట్లు సీట్లు. వీళ్ళ మీటింగు కాంగ్రెస్ వాడేమో మీరు టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏమో మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాడేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరితోనే ఏం మాట్లాడాలో మాకు అర్థమవుతలేదు. వీనితో తోలిస్తే వానితో తోలిస్తే వీనితో తోలిస్తే ఇంకోనితో. ఎవడు చూడు వాడుకున్నాడే తప్ప ఏమి లేదు. ఇప్పుడు పిచ్చగలం. వాళ్ళు మాత్రం ఎలక్షన్లలో పిచ్చగాళ్ళు. రియల్గా చెప్తున్నా, హైదరాబాదే కాదు నగరం నడిబొడ్డున పెద్ద పిచ్చగాళ్ళు అంటే రాజకీయ నాయకులు. మాకన్నా పెద్ద పిచ్చగాళ్ళు వాళ్ళు. ఎందుకు చెప్పుదునా? ఓట్లకు పెద్ద పిచ్చగాళ్ళక చిప్ప పట్టుకొని ఆడుకుంటారు. ఓట్లు అయిపోతాయి, సీట్లు వాళ్ళకి అవుతాయి. మేము పిచ్చగాళ్ళం ఇప్పుడైనా.
మేము అప్పుడు బిచ్చగాళ్ళం కాలే, ఇప్పుడు బిచ్చగాళ్ళం అయినాం. వాళ్ళేమో పెద్ద బిచ్చగాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతా, దానికి ఐడియా కూడా. నేను ఫస్ట్ పోయి దేవుడిని అడుక్కోవాలి, మెట్ల మీద ఉన్నవానికి నేను బిచ్చం వేయాలి అంటే వాడు పెద్ద పిచ్చగాడు, వాని తర్వాత నేను చిన్న పిచ్చగాడిని. ఫస్ట్ వాడే కదా అడుక్కునేది. అడుక్కొని అవసరానికి ఓట్లు వేసుకున్న తర్వాత దగ్గర రాడు. అవసరం తీరింది, నీవెవనివి నువ్వెందుకు వచ్చినావు, నిన్ను ఏడ చూడలే, ఏడుంటావు, ఎప్పుడు కనపడవు. ఓట్లప్పుడు నమస్తే అన్న, దండం పెడతానా, ఇంటింటికి పెద్ద బిచ్చగాడు అంటే ఎట్లుంటాడు? చిప్ప పట్టుకొని అడుకోడా ఇంటికి వచ్చి? పెద్ద బిచ్చగాడు అంటే వాడే నెంబర్ 1 రాజకీయ నాయకుడు, అసలైన బిచ్చగాడు. ఎఫెక్ట్ మాది రేకులో, మావి గుడిసెలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ఇక్కడ నివసించినాం. మా పిల్లలు పెద్దగా అయినరు, డిగ్రీలు కూడా చదివారు, ఇక్కడే ఉన్నాం. మాకు ఆ ప్రభుత్వాన్ని అడిగితే పోటీ, ఈ జాగా మీద ఎంతో మందికి కన్ను, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కబ్జా చేసుకోవాలి. ఈ జాగా మెయిన్ రోడ్ మీద ఉంది, సిటీ సెంటర్లో ఉంది, సుందరాయ జ్ఞాన కేంద్రానికి దగ్గర ఉంది. పార్కులో నాయ నరసింహారెడ్డి 100 సార్లు తిరిగినా కూడా మీరు గుడిసెలు కూడా ఎక్కాలన్నాడు, కానీ మీకు గుడిసెలు ఇస్తానులే. మేము అప్పటి నుంచి ఉంటే వెనక ఉన్న లంబాడి తాండకు ఇండ్లు ఇచ్చాడు. ఆయన కళ్ళు కనపడలేదా రోడ్డు మీద? పరద కడతాడు ఎవడన్నా? గుడిసెలు కనపడకుండా ఆ ఇంటికి శంకుస్థాపన, లోపల ఉన్నది కళ్ళ కనపడది, దానికి శంకుస్థాపన చేయాలంటే దీనికి పరద కడతాడు. ఇదేనా పద్ధతి? ఇప్పుడు రాజకీయ నాయకుల పద్ధతి అంటే పరద కడతాడు ఎవడన్నా? అది గుడిసెలే, ఇవి గుడిసెలే. మళ్ళీ దీనికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. వీడేమో లంచ పిల్లలు, వాడేమో పిల్ల పిల్లల వాళ్ళు లంచ పిల్లల. మళ్ళీ వీడేవాడు? వీడు కూడా మనిషే కదా, వీడు కూడా పేదోడే కదా, వీనికి ఇవ్వాలి కదా. మళ్ళీ సమానం చూసినట్టు గవర్నమెంట్కి ఏడ ఉంది? ఏ ప్రభుత్వానికి పేదల మీద అవగాహన లేదు, ఖచ్చితంగా లేదు. అవును, మాకు ఇండ్లు కావాలని మేము పోరాటం చేస్తున్నాం సార్. ఇండ్లు కావాలి అంతవరకే. ఎండ అయినా ఎంతసేపు అయినా 2 రోజులు 3 రోజులు అయినట్లే కూర్చుంటాం. మాకు మాత్రమే ఇండ్లు కావాలి. మా ఇండ్లు కూలిపోయినాయి సార్. మేము అక్కడ ఇక్కడ ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉందో? నైట్ మొత్తం కూర్చొని ఉన్నాం, చిన్నపిల్లలు వేసుకొని. బియ్యము, సరుకులు అన్నీ ఆనిపోయినాయి, కొట్టుకోపోయినాయి. మేము ఇంతవరకు ఫుడ్ కూడా తినలేదు. అది కూడా చెప్పలేదు, ఎవ్వరికి ఏం చెప్పుకోలే. మేము ఆ మూటగా వెళ్తాను, కొత్త కూడా చూస్తామంటాడా వచ్చేస్తాడు. పోయిన వర్షాకాలం కూడా ఇట్లా పోయినా వచ్చినాం. ఈ మళ్ళీ వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం స్టార్ట్ కాలే అమ్మ, ఒకటే వాన పడ్డది. ఒక వానకి ఇట్లా అయినాం. మరి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకేం కావాలి? ఉన్నలో అందరూ చచ్చిపోతాం. అప్పుడు వచ్చి మా ఆయన ఇండ్లు కడతాడు. అది ఇప్పుడు మేము చచ్చిపోతాము. కావాలి ఉండాలి నైట్ పూట గుడిసెల, ప్రతి గుడిసెల ఒక 50-60 ఎలకలు ఉంటాయి. ఇట్లా వీకుతాయి నైట్ పూట. కొద్దిగా కరెంటు లేకపోతే పెద్ద మనిషి, ఇప్పుడు నేను వయసు మీద పడ్డాను, పెద్దోడిని. నా పిల్లలు పడుకుంటే వాళ్ళని ఇట్లా అరుస్తాయి. నిద్ర పోవాలన్నా, కావాలి ఉండాలన్నా, ఎప్పుడే కానీ. అన్న మాకు ఇల్లు కావాలని ఏం లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నల్లలు ఇచ్చారు, అన్నిటికన్నా మంచిగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7 ఏళ్ల క్రితం ఇల్లు కట్టించారు. వాళ్ళు కట్టించిన 4 రోజులకే మాకేమని చెప్పారు, అప్పుడు కేటీఆర్ సార్ వచ్చి మీకు ఇల్లు పక్కా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు ఇల్లు లేవు. ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు చేసినా ఇప్పుడు మాకు ఇల్లు అంటే ఇస్తలేవు. అది వాళ్ళకి ఇష్టి వాళ్ళకి కట్టించారన్న. మేము నార్కల్ జిల్లాలో రేవంత్ రెడ్డి సార్ ఊరు పక్కన వాళ్ళు మేము ఇల్లు ఉండే, అది వేరే. అప్పుడు కూడా అక్కడ బస్సు ఉండే వాళ్ళకి ఇచ్చేసారు. మాకు మేమేం చేసినా పక్క బస్సుకి మాకు ఏడో పోయినా న్యాయం జరుగుతలేదు. మాకు ముందున్నాయి కదా రోడ్డు మీకు, మాకు ఇల్లు ఇవ్వాలి కదా ముందు. మాకు ఇవ్వకుండా వాళ్ళకు ఇచ్చారు. మా ఏరియా ఎమ్మెల్యే సార్ మాకు ఇప్పుడు తిరిగితే అక్కడిక్కడ తిరిగితే మాకు ఏడవైనా ఇల్లు లేవని చెప్తారు. మాకు ఈడ కాకుండా ఈ జాగా ప్రైవేట్లో ఉంది, అమ్మిరంట. అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలో అమ్మిరు అన్నారు. ఈడ కాకుండా ఆడ 2-3 మాకు పక్కకి 2-3 జాగాలు గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి. ఆడ ఇవ్వచ్చు కానీ ఇల్లు మాకు ఇస్తలేరు. మాకు ఇల్లు లేమని ఎట్టు తిరిగినా మాకు ఇల్లు ఇస్తలేరు అన్న. ఆ ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే ఉన్న ప్రభావ సార్తో తీసుకోతే, ఆ సార్ దగ్గర పోతే వేరుతో కానీ మాకు ఇల్లు మాత్రం ఇస్తలేరు. 30 ఏళ్ల క్రితం నుంచి, నేను పుట్టం నుంచి, మా మమ్మీ డాడీ నుంచి ఉన్నాం. మేము పుట్టం నుంచి ఉంచాం 30 ఏళ్ళే. ఇప్పుడు మీరు మాట్లాడితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు పంపిరు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోతే మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు పంపిరు అంటారు. మీరు నిజంగా ఎట్లా ఏం చెప్తారు మరి? అన్న ఎవరు లేదన్న, మేము ఎవరు వచ్చి వాళ్ళు మా ఇంటి దగ్గర ఓట్లు అడుగుతామో వాళ్ళకి ఓట్లు ఇస్తున్నాం. వాళ్ళు ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఓట్లు అడిగి వేయించుకుంటారు, కానీ మాకు ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు ఇప్పటికీ. అప్పుడు
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అవి ఇచ్చిండు, మాకు ఇవి ఇచ్చిండు అయిపోగానే అప్పటికి లేదా ఎలక్షన్ టైం ఉన్నప్పుడు ఇస్తా అంటారు, ఇప్పుడు ఏమంటారు. ఓట్లే అంటే మేము ఇప్పిస్తాం అది ఇది అని చెప్తారు. తర్వాత ఒక్కరు కూడా ఏం చెప్పట్లే అన్న. ఓట్లు వేసిన తర్వాత మేమెవరో ఇంకా వాళ్ళెవరో అన్నట్టు ఇంకా చూస్తారు. దగ్గరకు పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం లేదు. కలెక్టర్కి పోయింది, ఎమ్మెల్యేకి పోయింది, మినిస్టర్లకు పోయింది, అందరికి లెటర్లు ఇచ్చినా కానీ ఏం లేదు ఇప్పటి వరకు. ఏమైందిరా నాని? రాత్రి మొత్తం వానలు పడ్డ ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. అందరికి పరిస్థితులు బాగాలేవు, ఎవ్వరు ఇల్లులు ఇస్తలేరు. రాత్రి అన్నం లేదు, పూటకి మళ్ళీ లైట్లు లేవు, ఏం లేవు. ఎవ్వరు పండుకోలేక చచ్చి బతుకుతున్నారు. నాకు తండ్రి కూడా లేడు, ఒక అమ్మతో బతుకుతున్నాం మేము. మాకు బొక్కు లేవు, ఏం లేవు. అమ్మ ఎట్లా నాకు అందరిని అడిగి తెచ్చి పెడుతుంది మాకు. మొత్తం రాత్రి అనేది తడిసిపోయినాయి ఇంట్లో వీళ్ళంతా ఊరిసిందా? మళ్ళా మొత్తం అమ్మ మొత్తం ఊడ్చింది. ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం చందడి అయిపోయింది. వరద నీళ్ళు వస్తున్నాయా ఇంట్లోకి? వస్తున్నాయి. ఇక్కడనే ఉంది. మీ బుక్స్ అన్ని కూడా నడిచినాయా? మాకు బుక్స్ ఇంకా లేవు. రేవంత్ రెడ్డిని ఏమడుగుతారు చెప్పు? ఇల్లులు కట్టియాలి. చెప్పు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లులు కట్టియాలి. మీ చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో వానొచ్చుడు ఉరుచుడు ఇంకేది లేదు. ఏడో ఇప్పుడు మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కూర్చోలేరు, మీరు రోడ్ల మీదకి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు? మాకు కావాలి ఇండ్లు సార్, మాకు కావాలి ఇండ్లు కావాలని మేము పోరాడుతున్నాం. మామూలుగా ఇంత కేంద్రం పక్కన ఈ గుడిసెలు కావాలి ఇల్లు ఇచ్చిండు. మేము ఇంత కండ్లకు కావాలి సార్. ఆఫీస్కి రా అంటే ఆఫీస్ కుడుకోపోయినాం. ఆఫీస్లో పడుకుతున్నాం. పొద్దున పోతే రాత్రి సాయంత్రం దాకా ఉండి వచ్చినాం. మాకు ఇంత అన్నం లేదు, ఆకలి కూడా ఉండి వచ్చినాం. వస్తాం పమ్మా, చూస్తాం పమ్మా అన్నాడు. కాయిదాలు అంటే అన్ని కాయిదాలు చేసి పెట్టినాం. మాకు ఎందుకు పట్టించుకోరు సార్? ఇప్పుడు మీ గుడిసెల పరిస్థితి ఎట్లుందమ్మా? వరద నీళ్ళు మొత్తం చెట్లు ఇరిగిపడ్డాయి. చెట్లు చూసుకోరు, మీకు తెలుస్తుంది సార్. మేము చెప్పిన మాట చెప్తారు అన్నట్లు కాదు, చూసుకుంటే మీకు తెలుస్తుంది. 30 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది సార్. మా పిల్లలకు పిల్లలు అయ్యిండ్రు, మేము ఇట్లా అయినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి. కట్టెలు మొత్తం గుచ్చిపోయి వంగిపోయి రాలిపోతున్నాయి, పురులు పడుతున్నాయి, అన్నంలో పడుతున్నాయి. ఏం చేయాలి? అంటే కన్ను మూసుకొని తిని చేసుకుంటున్నాం అంటున్నారు కానీ ఎవరు వస్తారు? ఎవరు రారు. అంతే. మేము కట్టిస్తాము మీకు కానీ అంటారు ఎవరు లేరు. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చూపిస్తాను, చూపిస్తాం. మా మంది మేము అందరం ఉన్నాం, అందరం ఉన్నాయి. ఓటు ఉన్నాయి, అన్ని కాడట్లు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఏంటంటే భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి ఈ వాసులంతా కూడా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. అప్పటి నుంచి చాలా మంది కూడా వచ్చి మీకు ఇల్లులు ఇస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ చేస్తామని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఒకసారి అమ్మా, ఇప్పుడు మీరు ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా? మేము 40 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. అంతేనా? మాకు కరెంట్ లేకున్నది, ఏది లేకున్నది. మీటింగ్లకు పోతే వస్తామంటారు, ఇంకా రారు. మా పిల్లలకి గిత తీసుకొని వచ్చినాం. మళ్ళీ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, వస్తామంటారు, ఇక రారు. ఇప్పుడు నిన్న వర్షాకాలం, ఇప్పుడు ఒకటే వర్షం పడ్డా, ఇంకా వర్షాకాలం రాలే. మరి ఒక వర్షానికి ఇట్లా అయితే మనం ఏం చేస్తాం? సస్తి వేసుకోపోతారు, దానం చేస్తాం. ఎవడొస్తాడు? అట్లా బస్తగా తెచ్చి వేసుకుపోయినా దానం చేసినాం. ఒక్కడు వస్తలేడు, పడించుకుంటలేడు. ఓట్ల చచ్చిపోతే దీని మీద కట్టుకుంటారు. వాళ్ళకే హక్కు, మాకు కాదు. మేము బతుకుతున్నాం పేదలు అయినా అని మా వీళ్ళు ఇంత కరకరం కూడా వాళ్ళకి లేదు. ఇట్లా రోడ్లు అయినా కూర్చుంటున్నా కానీ వాళ్ళు లైవ్ లో చూస్తున్నారు కూడా, చూసినా కానీ రారు. ఏ ప్రభుత్వం రాదు. వీడికి రారు. మీటింగ్లకు పోతే మీటింగ్లకు వస్తాం, వారు ఇంట్లో కాడ ఉండిపోరు అంటారు. ఉట్టిగా చెప్తారు. ఇంటికి వచ్చి ఇంకా దిగులు పట్టుకొని కూర్చోవాలి, నీళ్ళు దాయి పట్టుకోవాలి. ఒక్కడు రాడు. ఎవరికి వేసినాం అంటే ఇంకా అందరికి వేసినాం, అందరికి గెలిచింది. వేస్తామంటాడు. ఓట్ల గురించి వస్తారు, ఇంటి దాకా వస్తారు కనుక్కోవడానికి. ఇంటి దాకా వస్తారు. ఓట్లు అయిపోయినాక ఏం పట్టించుకోరు. ఇప్పుడు మా పరిస్థితి ఇన్నేళ్ల నుంచి, మా పెళ్లిళ్ళు కానప్పటి నుంచి పెళ్లిళ్ళు అయినాక పిల్లల్ని కానీ
ఈయనే ఉండి మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం. మరి ఏ అధికారుల దగ్గరికి పోయినా మాకు ఏం చూపించారు. వాళ్ళ అవసరాల మటుకు చూసుకుంటారు. వాళ్ళ అవసరాలు తీరంగానే మీరెవరో మేమెవరో అంటారు. అంతే. వాళ్ళ అవసరం ఉంటేనే మా ఇంటి దాకా వస్తారు. వాళ్ళ అవసరం లేకుంటే లేదు. నిన్న కూడా వాళ్ళు వచ్చిర్రు, మీడియా వాళ్ళు వచ్చిర్రు, మేము పిలిచేదాకా లోపలికి రాలేరు. ఇట్లా ఇళ్ళ మీద గుడిసెల మీద చెట్లు పడ్డాయి బాబు. మరి ఆ చెట్లు పడి మా పరిస్థితి ఇండ్లు కారు చేసి ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. అప్పుడు ఓగాలకి చచ్చిపోతే ఇంట్లోనే ఉన్నాము, బయట లేవు. ఇంట్లోనే ఉన్నాము మేము, ఇళ్ళలోనే ఉన్నాము, బయట లేము. గురికొచ్చినాం మేము. ఆ చెట్లు పడగానే బయట గురికొచ్చినాం పిల్లలం జల్లలం. ఒక్కసారి నిన్న మీడియా వాళ్ళని లోపలికి రమ్మంటే బతిలాడంగా వచ్చిండ్రు, లోపలికి వచ్చి చూసి పోయినారు. ఇప్పుడు మేము ఇంతవరకు ఎందుకు కూర్చున్నారు రోడ్ల మీద అని మీరు కారణం అడుగుతారు కదా. మరి తెచ్చిందే మరి సీఎంకి ఓటేసినాం. మరి మాకు కూడా ఇంట్లో పరిష్కారం చేస్తాం. మేము ఎందుకు ఇంత ధర్నాగా ఎందుకు కూర్చుంటాము? ఇన్నేళ్ళ నుంచి మేము ఈ పరిస్థితిలో ఎందుకు ఉంటాము? అంటే ఇన్నేళ్ళ నుంచి ఒకవేళ మాకు నిజంగా న్యాయం జరిగితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కొట్లాడతాం, రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మాట్లాడతామని కూడా చెప్తా ఉన్నారు. అమ్మా ఏం చెప్తారు? మీకు ఎవరన్నా రోడ్డు ఇల్లు కట్టిస్తామని చెప్పిరా? ఇల్లు కట్టిస్తాం. ప్రతి ఎలక్షన్లల్లా మాకు వస్తారు, వచ్చి అమ్మ మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు పక్కా ఇల్లు కట్టిస్తాం, చేస్తాము. అది సరే, మాకు ఎవరు వస్తే వాళ్ళకి సరే అంటున్నాం. ఎవరు వస్తే వాళ్ళకి కొట్టేస్తాం, ఎవరు వస్తే వాళ్ళకి కొట్టేసి రోడ్డు ఏంది? రోడ్డు తక్షణమే నిలిపేయాలంటారు. రోడ్డు వాళ్ళు ఈ రోడ్డు పడితే మాకు గుడిసెలు తీసేస్తారు కదా. మాకు ఎటువంటి ఆధారం చూపిస్తలేరు. మాకు ఇక్కడ ఆధారం, ఇగో మీకు ఈ ఆధారం ఉంది, మరి రోడ్ ఇక్కడ పడుతుంది, మీకు ఇది తీసి ఇక్కడ పెడతాము అని మాకు ఒక ఆధారం చూపిస్తే మేము రోడ్ ఆపేయకుండా ఉండము కదా. ఇప్పుడు ఈ రోడ్డు పడితే మాకు గుడిసెలు వీకేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? మా ఇంట్లో 10 కుటుంబాలు ఉన్నాయి. మేము 10 మంది ఉంటాం, ఇంట్లో 15 మంది ఉంటాం. మరి ఆ ఇంట్లో ఇరకటం అవుతుంది. బిడ్డలు కడతట్టున్నారు, కోడళ్ళు కడతట్టున్నారు. ఆ ఇల్లు సరిపోతారా? చిన్న ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు ఏమైంది బాబా? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న మొత్తం వాన పడ్డాయి, ఇల్లు మొత్తం తడిచిపోయినాయి. ఇంట్లో అన్నం కావాలంటే అన్నం లేవు, కోడి కావాలంటే ఏం లేవు. ఇల్లు మొత్తం కూలిపోయినాయి. మాకు ఇల్లు కావాలంటే ఇల్లు భరించలేరు. ఇల్లు మొత్తం తడిచిపోయినాయి, బుక్కులు మొత్తం తడిచిపోయినాయి, అన్నమే లేదు రాత్రి. చెట్లు ఇరిగి పడ్డప్పుడు మీరు ఉన్నారా ఇంట్లో? ఉన్నాము. ఏం అడుగుతున్నారు? మీకు ఏం కావాలి? బుక్స్ స్కూల్ స్టార్ట్ అయినా మీకు? ఇంకా స్టార్ట్ కాలే, 15th నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా వర్షాలు పడితే, ఇప్పుడు ప్రతి వర్షాకాలం వర్షాలు పడితే రాత్రి పడుకోకుండా ఉంటారా మీరు? ఎట్లా ఏం చేస్తారు రాత్రి వర్షాలు? రాత్రి మొత్తం పడుకోనే లేదు, అందరు మేలుకొని ఉన్నారు. మెలకువతోటే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు మీకు స్కూల్ ఉంటే స్కూల్ పోవాలి, మళ్ళా పడుకోకుండా అయినా కూడా పోతారా? ఏమన్నారు మరి? ఇట్లా ఎందుకు ఇట్లా ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది? చాలా మంది మా పరిస్థితులు అట్లా ఉండేది సార్. ఇంకా పిల్లలు ఏడ్చే కర్మ వచ్చింది మాకు. మేము ఏడ్చింది కాక మా పిల్లలు ఏడుస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక చిన్న పాప కూడా, ఆమెకు అన్యం పుణ్యం తెలియదు. ఆమె ఏం చెప్తుందంటే, మాకు వర్షం రావడం వల్ల ముఖ్యంగా ఈ వర్షాలు నీరు, వరద నీరు అయితే కూడా పూర్తిగా ఇంట్లోకి వస్తూ ఉంది, బుక్స్ తడిపోతా ఉన్నాయి. ఏమైంది చిన్న? ఎందుకు ఈ రోడ్డు మీద చూస్తున్నారు అందరు మీరు? అది వాన పడి నాతి మొత్తం చెట్లు ఇరిగిపోయి ఇంట్లో మీద పడి అది కట్టెలు మొత్తం ఇరిగిపోయి గాయాలు అవుతున్నాయి అన్న. గుడిసెలు గుడిసెల మీద పడితే వాన వచ్చి ఇంట్లో పడుతున్నాయి నీళ్ళు మొత్తం. మా బుక్కులు మొత్తం తడిచిపోయి, బట్టలు మొత్తం తడిచిపోయి ఇంట్లోనే ఉంటున్నాం. నేను రాత్రి మొత్తం బయటకు వచ్చేసినాం. ఇంకా ఇల్లు వచ్చేసి ఇంకా మాకు ఇల్లులు కావాలి, డబల్ బెడ్రూమ్లు కావాలని ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, అందుకని ఇట్లా ధర్నా చేస్తున్నాం. 30 సంవత్సరాల నుండి ఎవరు వస్తలేరు. ఇట్లనే ఇంకా ఎప్పుడైనా ఇట్లనే. నేను ఇన్నే ఇన్నే పెరిగిన. నాది మొత్తం ఒకటి కట్టె ఎరిగిందన్న, పుచ్చి పట్టి కట్టె ఎరిగితే మాకు మస్తు భయం అయింది. భయం అయితే అందరం బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చేసి ఇంకా అన్నం మిట్ట వండుకోనికే రాలే. మొత్తం నీళ్ళు మొత్తం వచ్చేసినాయి అని ఇంకా అన్నం తినలే ఎవ్వరం. అన్నం తినకుండా ఉండి
మళ్ళా మేల్కొనున్నాం సార్ మొత్తం రాత్రంతా మేల్కొని అవును సార్ నీళ్ళు వచ్చేసినాయి సార్ మొత్తం కట్టెరిపోయింది సార్ భయం లేచి బయటకు వచ్చి కూర్చున్నాం సార్ నీళ్ళు మొత్తం వచ్చేసినాయి సార్ భయపడినాం అన్నీ తడిచిపోయినాయి సార్. అన్నం తినలే సార్ అన్నం తినలే సార్ తినలే సార్ ఇప్పుడు చాయ్ టీ తాగేసి వచ్చినాం సార్ ఇప్పుడు కరెంట్ కొట్టి వచ్చిందని చాయ్ తాగి ఇట్లా పెట్టుకొచ్చినాం. మాకు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ మాకు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ ఇప్పుడే అయితే కావాలి సార్ కావాలి ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఏమంటారు? కూలి పని చేస్తారు సార్ అవును సార్ కావాలి సార్ డబల్ బెడ్రూమ్ కావాలి మాకు సీఎం దండాలు పెడుతున్నాం సార్ మాకైతే డబల్ బెడ్రూమ్ అయితే కావాలి సార్ ఎంత దూరం కావాలి సార్ మాకు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ కావాలి అంటే ఏడిచ్చినాయి మా సార్ మాకైతే కావాలి డబుల్ బెడ్రూమ్ అంతే సార్ ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు ఇల్లు అవును కావాలని. సార్ అది ఒక్కటి చాలు సార్ మేము బతుకుతాం ఏడనైనా గుడిసెలు మళ్ళీ వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు రాత్రి ఎట్లా ఇబ్బంది అయింది మీకు? పండుగలం సార్ మేము ఓళ్ళు నీళ్ళు మొత్తం బియ్యం గుడిసెలు ఇరిగిపోయి చెట్లు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి సార్ బియ్యం మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తం తడిసినాయా బియ్యం మొత్తం? బియ్యం మొత్తం తడిసినాయి సార్ అన్నం తినడానికి రాలేదు తెలుసా సార్ మస్తు భయపడ్డాం సార్ పొద్దుగాల మొత్తం ఎందుకు భయపడ్డారు? మళ్ళీ ఇల్లు కూలిపోతుంది భయం సార్ చెట్లు అంతా పడిపోయినాయి సార్ మళ్ళీ ఎప్పుడు పడుతుందని బయటకు వచ్చి కూర్చున్నాం సార్ ఇల్లు కూలిపోయినాయి సార్. ఇప్పుడే ఒక ఇల్లు కూలిపోయి దోస్తు వాళ్ళ డాడీకి కాలు ఇంజురీ అయింది సార్ స్కిట్ అయ్యి ఇట్లా పడిపోయారు సార్ చెట్టు పడి ఇంజురీ అయ్యి ఇప్పుడు ఇంట్లో ఉన్నారు సార్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ కూలి పని చేస్తారు ఇంకా వస్తాడు పోతారు అంతే ఇంకా ఆ. ఇదే సార్ మాకు సరే ఇప్పుడు అందరు కలిసి ఏం అడుగుతున్నారు మరి? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్ డబుల్ బెడ్రూమ్ కావాలి సార్ మాకు. 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఈడనే పుట్టిల్లా మీరు? పుట్టి పెరిగిన మీనే సార్ మా మమ్మీ డాడీ ఇట్లా పుట్టి పెరిగిందే సార్ అప్పటి నుంచి లేదు వర్షాకాలంలో ఎట్లా ఇబ్బంది అవుతుంది మరి? అంటే ఇట్లే సార్ పొద్దున్న మస్తు స్కూల్ పోతారా రోజు? పోతాం సార్ రాత్రి వర్షం పడితే ఎట్లా? రాత్రి వర్షం పడితే ఇంకా చేసుకోవాలి సార్ అడ్జస్ట్ మేము ఇంకా ఏమైనా బట్టలు తెచ్చుకొని ఇల్లు మీద కప్పుకుంటాం సార్ నీళ్ళు పడకుండా ఎట్లనా ఇట్లా వేసుకొని కప్పుకొని అంటాం సార్ ఇట్లా అట్లా ఇప్పుడు రాత్రి వర్షం పడితే మళ్ళీ పిల్లలు స్కూల్ పోతారు లేచి. పోతాం సార్ ఆ. చిన్న 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 ఇల్లులే ఒక 5-6 మెంబర్స్ సార్ ఇరకడం అయ్యి సార్ పండుగలు అంటాం సార్ మేము అందరం మొత్తం డబుల్ బెడ్రూమ్ చేసి ఇది పిల్లలు కూడా పసిపిల్లలు సరే పెద్దవాళ్ళు అంటే ఏదో అబద్ధాలు చెప్తున్నారు లేకుంటే ఏదో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎవరో ఒకరు వెనకాల నడిపిస్తున్నారు అనుకోవచ్చు కానీ సో పసిపిల్లలు కూడా ఇట్లా వీళ్ళు పసిపిల్లలు కూడా వీ వాంట్ జస్టిస్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పినటువంటి ఇట్లాంటి నినాదాలతో ఇంత ఎండలో దగ్గరగా 38 నుంచి 40 డిగ్రీల ఎండ ఉంది. ఈ రోజు ఎండ నమోదవుతా ఉంది. సో ఇంత ఎండలో కొంతమంది పిల్లలకి చెప్పులు కూడా లేకుండా కొంతమంది పిల్లలు రోడ్లపైకి వచ్చి నిల్చొని చెప్పులు లేకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చి వి వాంట్ జస్టిస్ అని చెప్పి కూడా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మేము ఫైట్ చేసేది వేరే వాళ్ళ కోసం కాదు, మా బతుకుల కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. మా బతుకులు బాగుపడాలని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నామని చెప్పి ఈ పసిపిల్లలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళనంటే ఏదో ఒక పార్టీ నుంచో లేకుంటే ఇంకా ఎవరో ఏదో చెప్పారు అనుకోవచ్చు, ఏదో చేయవచ్చు. కానీ అమ్మ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? మేమా 30 ఏళ్ళ సార్ 30 ఏళ్ళ సందినాం మాకు ఏం న్యాయం లేదు సార్ మేము ఓటు వేస్తున్నాం కొడుకు కోడలు నేను నా మగడు 4 ఓట్లు ఇంట్లో 5 మంది ఉంటే 5 ఓట్లు 4 ఉంటే 4 ఓట్లు వేపించుకుంటున్నారు మేమా ఎవరు గెలిచితే వాళ్ళకి వేసినట్టే సార్ అప్పుడు మేము ఎట్లా చెప్తాం చెప్పు మాకు న్యాయం చేయండి మేము వాళ్ళనే ఎమ్మెల్యే దానికి పోలే ఏడవస్తున్నాం మేము వాళ్ళ చేతి కింద వస్తున్నారు మీకు న్యాయం చేస్తాం మీరు ఓటు వేయాలి మీకు న్యాయం చేస్తాం ఇట్టే మీరు అడిగినట్టు అడుగుతున్నారు రోడ్ వేసానా మాకు ఇండ్లు ఇక్కడ కట్టియాలి జాగా సరిపోదు మాకు ఇక్కడ బతుకు తెరువు ఇక్కడ ఉంది మాకు ఇక్కడ బతుకుతాం మేము కొత్త జాగాలు ఎక్కడో ఉండేస్తే మా బతుకు తెరువు దొరకదు మా బతుకులు ఇక్కడ ఉన్నాయి చదువులు పిల్లలకి ఇక్కడ ఉన్నాయి చదువులు ఇక్కడ ఉన్నాయి మా పిల్లలకు మేము ఇక్కడ బతుకుతున్నాం అని అంతే సార్ ఎప్పుడో వచ్చేట్టు అయినాం కొత్త జాగాలకు అంటే పోలేము ఇక్కడ కట్టియామని అడుగుతున్నాం మేము ముఖ్యంగా వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం మాకు ఇల్లు కట్టేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంది ఒకటే. అంటే మీరు ఎట్లాగో మా ఓట్ల సమయంలో వచ్చి మా ఓట్లని మమ్మల్ని ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారు. సరే వాడుకున్నందుకు మాకు కొద్దో గొప్ప ప్రయోజనం అన్న కల్పించండి. అంటే మీరు ఏదో మాకు వేల కోట్లలో మాకు లాభం కలిగించాల్సినటువంటి అవసరం కూడా లేదు.
మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అంటే గత ప్రభుత్వంలో అవ్వచ్చు, ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్టు అవ్వచ్చు, కనీసం వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కట్టుకోమని కొద్ది గొప్ప సహాయం చేసినా కూడా మేము ఒక ఘటన వాడతాం, ఇప్పుడు మరీ చెరువులో మునిగిపోయే పరిస్థితి ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలు పడ్డప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వరద నీరు అవ్వచ్చు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోయినా కూడా ఈ నీళ్ళంతా కూడా లోపలికి వచ్చేసి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారట. సో వీధురు గాలులు విపరీతంగా వీచడం వల్ల కూడా ఆ గుడిసెల పక్కన ఉన్నటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో ఆ చెట్లు కొమ్మలు ఇరిగిపోయి కూడా ఆ చెట్లు గుడిసెల పైన పడడం వల్ల అర్ధరాత్రి ఆ చెట్టు విరిగిపోయి పడ్డా కూడా మేము ఆ గుడిసెలోనే మరణించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఈ స్థాయిలో మేము బతుకుతా ఉన్నా కూడా ఏ రాజకీయ నాయకులు మమ్మల్ని ఆదుకోవడానికి కానీ మాకు సాయం చేయడానికి కూడా రావట్లేదు. ఓట్ల సమయంలో మాత్రమే వీళ్ళు మా దగ్గరికి వస్తారు. ఏదైతే కార్పొరేటర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ ఓట్ల సమయంలో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటా ఉన్నారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి వీళ్ళ సమస్యల మీద అయితే ఖచ్చితంగా ఆదాబ్ హైదరాబాద్ పోరాడుతూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివాతో కిరణ్, ఆదాబ్ హైదరాబాద్.